జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు గురించి గత 2 నెలలుగా నానా యాగి చేస్తూ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నోళ్లను ఒకే ఒక దెబ్బతో ప్రదీప్ బండారి అయితే నోరు మూపించాడట్టే. ఇంకొకసారి మీడియా ముందు ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు గురించి మాట్లాడకుండా ఈ ప్రదీప్ బండారి అయితే ఆ పార్టీలకైతే నోరు మూపించాడు. ఇంతకు ఎవరు ఈ ప్రదీప్ బండారి అని చెప్పి మీరు ఆలోచన చేస్తారా? చెప్తా ఆయన గురించి కూడా. ఆయన ఎవరు, ఆయన కథ ఏందో కూడా చెప్తా. ఈయన నిఖార్సైనటువంటి ఒక జాతీయవాది, అద్భుతమైన వివేకవంతుడు కూడా. నిజానికి ప్రదీప్ బండారి ఒక జర్నలిస్టు. ఇక ప్రదీప్ బండారి అనేక మీడియా సంస్థల్లో ఉన్నత స్థాయిలో పనిచేశారు. ఇండియా న్యూస్ ఛానల్కి న్యూస్ డైరెక్టర్గా, ఈ రిపబ్లిక్ బాత్ టీవీ కన్సల్టింగ్ ఎడిటర్గా పనిచేశాడు. అంతేకాకుండా ప్రదీప్ బండారి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి జన్ కీ బాత్ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ జన్ కీ బాత్ ఎడిటర్ ఇన్ చీఫ్ కూడా ఈ ప్రదీప్ బండారినే. ఇక అంతటితో సంతృప్తి పొందినటువంటి